ఉంది? కాపాడని కూడా తెలుసు మాకు. నమస్కారం. నమస్తే. జీవీఆర్ శాస్త్రి గారు, నమస్తే. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గత వారం రోజులుగా మీరు చూసే ఉంటారు. మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అదే ప్లేస్ లో ఆలయ నిర్మాణానికి సంబంధించి 100 నుంచి 150 గజాలు ఇవ్వడానికి యోచిస్తుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఆలయం కూల్చివేసినటువంటి విధానం, అలాగే నిరసన తెలపడానికి వచ్చినటువంటి భక్తుల పట్ల పోలీసులు అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఇప్పటికీ కూడా ఆక్షేపణీయంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు శాస్త్రి గారు? అంటే పొద్దున్నే నాకు ఇవాళ మధ్యాహ్నం నుంచి నేను కూడా పెద్దమ్మ తల్లి భక్తుడిని. నేను ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినా కూడా ఎంత వ్యవస్థ లేకపోయినా కూడా నేను వెళ్తాను, దర్శనం చేస్తాను. అలాంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాష్టికంగా 12 ఎకరాలు కూడా పెద్దమ్మ తల్లిదే, అది ప్రభుత్వ భూమి ఏం కాదు. 12 ఎకరాలు పెద్దమ్మ తల్లిదే. 12 ఎకరాల్లోనూ పెద్దమ్మ తల్లి దేవాలయం కడతాం, అది మేమే చెప్తున్నాం, కడతాం. 12 ఎకరాల్లోనూ పెద్దమ్మ తల్లి దేవాలయం కడతాం. అది ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్, కావాలని తెచ్చుకుంటున్నారు. యూపీ గవర్నమెంట్ అప్పట్లో అయోధ్య రామజన్మ దేవాలయాన్ని కూడా అలాగే చేశారు. ఏం జరిగింది? చివరిని కట్టేసాం, ఇంకా ఆగదు అది. అంచేత మీరు ఎటువంటి పరిస్థితులకు దారి తీయనివ్వకండి. గవర్నమెంట్ కి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఆలోచించి ఆ 12 ఎకరాలు పెద్దమ్మ తల్లిదే, పెద్దమ్మ తల్లి టెంపుల్దే, దానికే చెందుతుంది. దాని మీద మీరు కట్టుబాటు ఉంటే మంచిది. మీకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది ఎవరో చేశారు, ఎవరో ఇది కాదు, ఢిల్లీ దాకా వచ్చింది. ఇది అమిత్ షా గారి దృష్టికి వెళ్తుంది, ప్రధానమంత్రి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఇదే నేషనల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. అందులో నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, నేను ప్రతిసారి ఆ దేవాలయానికి వెళ్తాను. అది పెద్దమ్మ తల్లిని అసలు ఆ దేవాలయంలోని విగ్రహం తీసుకెళ్లిపోవడం ఏంటి, ఎంఆర్ఓ ఆ ప్రభుత్వాధికారులు అలాంటి చెత్త పనులు చేయడం ఏంటి, ఆ అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి లేపేయడం ఏంటి, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఎవరు చెప్తే తీసుకెళ్లారు? వీళ్ళందరూ ఢిల్లీ దాకా రావాల్సి ఉంటుంది. వీళ్ళు అక్కడ ట్రయల్ చేయడం కాదు, ఢిల్లీలో ట్రయల్ చేయాలి. అంచేత మేము డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకుంటాం. రైట్, ఓకే. మరోసారి మీ దగ్గరకు వస్తాను నేను. కళ్యాణి గారు చెప్పండి. ఇందాక కొంతమంది ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి కొంతమంది యాక్టివిస్టులు మనతో జాయిన్ అయ్యారు. వాళ్ళు అధికారులు, ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారుల తీరు మీద